అందరికీ నమస్తే అండి. నేను మీ మహేష్ ఆచారి. మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కాణిపాకంలో ఉన్నామన్నమాట. వెహికల్కు పూజ చేయించేదానికని కాణిపాకానికి వచ్చాను. ఇక్కడ పూజ అనేది చాలా బాగా చేస్తారనమాట. కాణిపాకానికి మనం ఫస్ట్ వెహికల్ తీసుకుంటేనే గణపతి కాడ పూజ చేస్తాం కదా. మన ఇంట్లో కూడా అంతే కదా. ఫస్ట్ గణపతి పూజ చేయింది మనం ఏ ఏ కార్యక్రమం స్టార్ట్ చేయం కాబట్టి, అలానే మన గణపతి పూజ కాణిపాకానికి వచ్చి మన వెహికల్కు చేయించుకొని వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగా చేస్తారో, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. దీనికి వచ్చేసి గంధం పూసేవాళ్ళు గంధం పూస అంటారు, పూలదండ కట్టేవాళ్ళు పూలదండ, పూజ చేసేవాళ్ళు పూజ, హారతి. అబ్బా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వచ్చినప్పుడు మీ వెహికల్ వేసుకొని వచ్చినప్పుడు ఒకసారి కాణిపాకంలో పూజ చేయించుకొని, అక్కడే వాటర్ సర్వీసింగ్ సెంటర్ కూడా ఉంటుంది పక్కనే. వాటర్ నీట్గా వాష్ చేయించుకొని అమైన బండి పూజ చేయించుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వచ్చినప్పుడు విజిట్ చేయండి. అలానే మనకు తిరుపతిలో మన ట్రావెల్స్ ఉంది. మనం తిరుపతి నుంచి అదే పనిగా కాణిపాకం వెళ్ళి పూజ చేయించుకున్నమాట. తిరుపతికి వచ్చినప్పుడు కంపల్సరీగా మిస్ కావద్దు. మన ట్రావెల్స్ అనేది తిరుపతిలో అవైలబుల్గా ఉంటుంది. పైన సైడ్ సీన్ టెంపుల్స్ కానీ, కింద లోకల్ టెంపుల్స్ కానీ, లేదు పైకి కిందికి కొండపైకి కిందికి తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి అప్ అండ్ డౌన్ కానీ మన వెహికల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అందులో సైడ్ సీన్ అవుట్ స్టేషన్ పోవాలంటే మనకు బెంగళూరుకు, చెన్నైకి కూడా అవైలబుల్గా ఉంటాయి వెహికల్స్. అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి కూడా అవైలబుల్గా ఉంటాయి. అలానే మనకు ఈ రౌండ్ ట్రిప్ కావాలంటే కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తని, శ్రీకాళహస్తి అన్ని వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. వచ్చినప్పుడు విజిట్ చేయండి. థ్యాంక్ యూ.